వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన 4వ క్రియా నేషనల్ కరాటే పోటీలు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్కు బ్లాక్ బెల్ట్ ప్రదానం చేసిన నిర్వాహకులు. 2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదానికి బీఆర్ఎస్ పాత్ర కీలకమన్న కవిత. టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పిన మాటలను సీఎం చంద్రబాబు వక్రీకరించారు. ప్రజలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంత్రివర్గ విస్తరణలో మాదిగులకు 2 మంత్రి పదవులు కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగులది కీలక పాత్ర. స్టూడెంట్ జేఏసీ. నాలుగవ కియా నేషనల్ కరాటే పోటీలు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరికీ కరాటే బ్లాక్ బెల్ట్ ప్రదానం చేశారు. జాతీయ కరాటే ఛాంపియన్షిప్ నిర్వాహకులు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ కరాటే పోటీలతో పాటు అన్ని క్రీడలను ప్రోత్సహించారని తెలిపారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ కూడా బ్లాక్ బెల్ట్ ప్రదానం జరుగుతూ ఉంది. ఇక ఎవరు జాగ్రత్త ఉండాలో గమనించుకోవాలి. వారు కూడా బ్లాక్ బెల్ట్తో సభలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి గట్టిగా జీసీపీ. మన ఇక్కడ అంతా సైలెంట్ అయిపోయింది. స్పీకర్ గారు బ్లాక్ బెల్ట్తో ఒక్కసారి చూడండి, సభ్యులారా గమనించండి. నిన్ననే సమావేశాలు పూర్తి చేసుకొని వచ్చారు గౌరవ శాసనసభ స్పీకర్ గారు. విలేజ్ టు మండల్, మండల్ టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టు స్టేట్ స్పోర్ట్స్ దాకా సీఎం స్పోర్ట్స్ ఆడిపియడం కూడా జరిగింది. మరి ఆ విధంగా స్పోర్ట్స్కు చాలా ప్రియారిటీ ఇస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అదేవిధంగా అసెంబ్లీలో నిఖత్ జరీన్ కానీ, మరి క్రికెట్ ప్లేయర్ సిరాజ్ వారిద్దరికి పారితోషికంతో పాటు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల గురించి ఉద్యోగ అవకాశాలు కూడా 2% రిజర్వేషన్ కూడా చేయడం జరుగుతున్నది. మరి దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాల ప్రోత్సాహం చేస్తున్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులకు అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందరికంటే ముఖ్యంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ నేషనల్ గేమ్ను హైదరాబాద్కు తీసుకురావడము వారి చొరవ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి వారికి ఈ తెలంగాణ స్పీకర్ హోదా లోపల వారికి నేను మాట ఇస్తున్నా. ఈ మంత్రివర్గాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అన్ని విధాలా ఒప్పించి 2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని, ఈ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి ఎంతో ఉందన్నారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పులు బయటపడ్డాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులు మొత్తం 4,42,000 అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనాచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి, ఎవరు దేని మీద ప్రభుత్వాన్ని మరి ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి,
ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం, అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను, క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం. స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి, పిటిషన్స్ ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, షార్ట్ డిస్కషన్ ఉంటాయి, బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం, రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి, మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది, దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం, అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం, అట్లానే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు, తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు, రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు, రైతు భరోసా మీద ఇంకొక రోజు, ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినూత్న రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇన్ని రోజులు ఫీ రీఎంబర్స్మెంట్ మీరు 8,000 కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పినటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 12 నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలి సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది. మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే. తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పిన మాటలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వక్రీకరించారని, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల టూరిజం ద్వారా నిధులు సమకూరుతాయని చెప్పిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందన్న ఆయన గతం కంటే సజావుగా అసెంబ్లీ జరుగుతుందన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం లభించిందని, గతంలో మాట్లాడే వారికి మార్షల్స్తో బయటకు పంపించేవారు, ఇప్పుడు ఈ పరిస్థితి లేదని, అందరికీ మాట్లాడే అవకాశం లభించిందని, గతంలో మాట్లాడే వారికి మార్షల్స్తో బయటకు పంపించేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అందరికీ అవకాశం ఇచ్చిన స్పీకర్కు ధన్యవాదాలు తెలిపారు కూనమనేని. జరిగాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలో ఎంత చర్చలు జరిగాయి కాదు. మనం అంటే నేను లేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు. ఏదైనా విమర్శలు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి బయట వేయటం, మొత్తం మీద అట్లా మార్షల్స్ కి పని ఎక్కువ ఉండేదని చెప్పేవాళ్ళు. ఈసారి స్పీకర్ గారు కూడా మంచి సాఫ్ట్గా ఉన్నారు. ప్రభుత్వ పాలసీ కూడా ఎవరు మాట్లాడినా కూడా పూర్తిగా అవకాశం ఇస్తున్నారు. ఏదైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు తప్పితే ఆ విధంగా అసెంబ్లీ సంబంధించి బాగా కాంప్రిహెన్సివ్గా డిస్కషన్ జరిగింది. సిపిఐగా నేను నా పాత్ర, నాకు అవకాశం కల్పించారు. పేద ప్రజలందరి తరఫున మాట్లాడటానికి ఒక అవకాశం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్కి సంబంధించి అసలు బడ్జెట్లు రూపకల్పనే పేదలందరికీ అనుకూలమైన బడ్జెట్ కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది. నిన్న కూడా చెప్తే మళ్ళా చెప్తున్నాను. దాదాపు ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా రైతులు లేకపోతే ఇంకా ఇరిగేషన్ ఇట్లా ఒక 5-6 అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. విద్య, హెల్త్, మేము పూర్తిగా వాటిని కూడా పెట్టాం. విద్యా హెల్త్ ఉందనుకోండి, విద్యారంగానికి సంబంధించి కనీసం 15-16% అనుకుంటుంది బడ్జెట్. మీరు పెట్టేది 7.5%, ఇప్పుడు 8%. హెల్త్ కూడా అదే బాగుంది.
అన్నీ పెట్టరు. కానీ ఈ ఉన్న లిమిటెడ్ డబ్బులన్నీ దీని చుట్టే తిరుగుతాం కొన్ని కొన్ని సెక్టార్లు. ఆ విధంగా సరే డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది. ఆ డబ్బు అంటే అప్పులు చేస్తాం, అప్పులు విపరీతంగా అయిపోయింది. ఈ అప్పులు లేనప్పుడు ఏం చేయాలి, ఉన్నదాల్లోనే సర్దుకోవాలనేది వేరే ఆలోచన. అయితే హామీలు ఎక్కువ ఇవ్వడంతో ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఎవరు ఊహించబడుతుందో 8 లక్షల కోట్లు దాటింది. నిన్న చర్చ జరిగింది. మేము అన్ని చేయలేదని అంటారు హరీష్ రావు గారు. అట్లా అన్ని చేయలేదంటే ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చే వాళ్ళని అప్పుల కింద లెక్కేస్తున్నారు. ఎఫ్ఆర్ ఈ మిగిలిన ఈ కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే గ్యారెంటీలు ఇవి కానీ, లేకపోతే కార్పొరేషన్ లో కూడా వాళ్ళు కట్టే కొన్ని ఉంటాయి. కార్పొరేషన్ లో వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టే 3 రకాలు. ఇవన్నీ కలిసి 8 లక్షలు దాటాం. అవి కలపట్లేదు. అవి కలుపు మేము ఇంతే చేసామని చెప్తున్నాం అన్నమాట. సరే ఏదన్నా అన్ని అప్పులైంది. అప్పులైనప్పుడు ఇప్పుడు బడ్జెట్ కి డబ్బులు లేవు. వీళ్ళు వాగ్దానాలు ఎక్కువ చేశారు. నేను చెప్పేది ఏంటంటే సరే వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చేసిన మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగులకు 2 మంత్రి పదవులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ జేఏసీ చైర్మన్ వెల్పుల సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగులు 32 లక్షలకు పైగా ఉన్నారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో కనీసం 2 మంత్రి పదవులు అయినా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాదిగులకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగులు ఎంతగానో కృషి చేశారని తెలిపారు వెలుపుల సంజయ్. రాబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి మాదిగ సమాజానికి, ఇవాళ అతిపెద్ద కమ్యూనిటీ అయినటువంటి ఈ మాదిగ సమాజానికి మంత్రివర్గ విస్తరణలో కనీసం 2 పదవులైనా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా మాదిగలకు తీవ్రని అన్యాయాన్ని, నష్టాన్ని సమకూర్చే పనిలో ఇప్పటిదాకా చేసింది. ఈ పార్టీ పవర్లో రావడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాదిగలు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన పోరాటం చేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండుగా నిలబడితేనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు ఎంపీ టికెట్లో తీవ్రని అన్యాయం చేసిర్రు. రాజకీయ వాటాలో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. మా మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, ఒక ఉత్తమమైనటువంటి ఎమ్మెల్యేలు, అత్యున్నతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లకు మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంకా మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళను మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ కమ్యూనిటీకి మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే 32 లక్షలు కలిగినటువంటి సింగిల్ కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు తెలుసు. అయినా కూడా ఇవాళ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, జనాభా దామాష ప్రకారం మేము వాటా అడుగుతున్నాం. మీరు కనీసం ఇంకా 2 మంత్రి పదవులైనా ఈ రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి, మాదిగ కమ్యూనిటీకి మీరు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మీకు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ పట్ల చిత్తశుద్ధి అంటే మీరు మాటలకే. పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ పాము కాటుకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో ఓ 10th పరీక్ష కేంద్రానికి కరిముల్లా అనే ఉపాధ్యాయుడు పరీక్ష అధికారిగా వెళ్లారు. స్థానిక వేద స్కూల్లో పరీక్షల సూపరింటెండెంట్గా ఆయన ఉన్నారు. ఈ రోజు పరీక్షలు జరుగుతుండగా ఆయనకు పాము కాటేసింది. వెంటనే కరిముల్లను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స జరుగుతోంది. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. 9 కావస్తుంది, పిల్లలు వస్తున్నారు. ఎగ్జామ్స్ మొదలయ్యే సమయం అన్నమాట. కాసేపటి మొదలవుతాయి వచ్చింది. ఇన్విజిలేటర్ గారు పరిగెత్తుకుని బయటకు వచ్చి చెప్పారు. నేను మా సుధాకర్ మాస్టర్ వెళ్ళాము. అక్కడ అన్ని బెంచీలు ఉండటం వల్ల దాన్ని బయటికి తరమేయలేకపోయాం. అందువల్ల అది నేను నా కాలు కింద పెట్టి తొక్కితే కాలుని తెరిచింది మొదట. తర్వాత నేను వంగేటప్పుడు చేతిని తెరిచింది. ఇప్పుడు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదండి, నా బాగానే ఉంది.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం 8వ వార్షికోత్సవం జాతర మహోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కేంద్ర జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు వెలగపూడి కరుణాకర్ రావు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ దాతలు కరుణాకర్ రావు, పాశం గోపాల్ రెడ్డి, నల్ల రమేష్, నల్లశివ, బోడుప్పల్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు బేలగ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్, వెంకట్ గాంధీ, ప్రసాద్, సురేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రాజకీయ సేవలను కొనియాడారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన 4వ క్రియా నేషనల్ కరాటే పోటీలు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్కు బ్లాక్ బెల్ట్ ప్రదానం చేసిన నిర్వాహకులు. రెండు 2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదానికి బీఆర్ఎస్ పాత్ర కీలకమన్న కవిత. టూరిజం డెవలప్మెంట్ చేయాలని చెప్పిన మాటలను సీఎం చంద్రబాబు వక్రీకరించారు. ప్రజలు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మంత్రివర్గ విస్తరణలో మాదిగులకు 2 మంత్రి పదవులు కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగులది కీలక పాత్ర. స్టూడెంట్ జేఏసీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.